బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలో పలుచోట్ల వర్షం దంచి కొడుతోంది. మియాపూర్, జూబ్లీ హిల్స్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, మాదాపూర్, గచ్చిబౌలిలో భారీ వర్షం కురుస్తోంది. రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈ నెల 23 వరకు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మేము ఎప్పుడో చెప్పాం, మీకు అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి హైదరాబాద్కి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ అనే అంశాన్ని కూడా మేము మధ్యాహ్నం మీ ముందుంచే ప్రయత్నం చేశాం. ఇటు వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని మీ ముందుంచే ప్రయత్నం చేశాం. ఈ నేపథ్యంలో ఇప్పటికే మీరు చూస్తున్నారు, హైదరాబాద్కి సంబంధించి పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. ముఖ్యంగా మియాపూర్, జూబ్లీ హిల్స్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, అలాగే మాదాపూర్, గచ్చిబౌలిలో భారీ వర్షం కురుస్తోంది. వరద నీరు రోడ్లపైకి వచ్చి చేరుతూ ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు షాద్ నగర్కి సంబంధించి కూడా షాద్ నగర్ వైపు కూడా వర్షం కురుస్తోంది. షాద్ నగర్ నుంచి మరికొన్ని ప్రాంతాల్లో ఇటు సికింద్రాబాద్, కీసరా, దాంతోపాటు ఇటు మనకి చూసుకుంటే సికింద్రాబాద్కి సంబంధించి కాస్త భారీ వర్షం కురిసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా దీంతో పాటు అటు హైదరాబాద్కి సంబంధించి పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. ఇటు తుక్కుగూడలో కూడా వర్షం దంచి కొడుతున్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు శంషాబాద్కి సంబంధించి అక్కడ కూడా వర్షం కురుస్తోంది. దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. ఘట్కేసర్లో కూడా వర్షం దంచి కొడుతోంది. దాంతోపాటు ఇప్పటికే ఘట్కేసర్ కావచ్చు పరిసర ప్రాంతాల్లో దమ్మాయిగూడ, కీసరా, దాంతోపాటు భువనగిరి వంటి ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. హైదరాబాద్కి సంబంధించి పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతూ ఉండడంతో ముఖ్యంగా సాయంత్రం పూట ఈ వర్షం భారీ వర్షం స్థాయిలోకి వెళ్ళే అవకాశం ఉందా అంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది. కానీ ప్రస్తుతానికైతే మాత్రం భారీ వర్షం దిశగా వర్షం పడుతుందనే చెప్పుకోవచ్చు. చినుకులతో మొదలైంది, ఇటు భారీ వర్షం వైపు పరిగెడుతుందంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా ఆ మబ్బులు పట్టిన వాతావరణం మనం చూస్తున్నాం. హైదరాబాద్ వ్యాప్తంగా ఇటువంటి సినారియో కనిపిస్తోంది. ఇటు సికింద్రాబాద్కి సంబంధించి కూడా మనకి అటువంటి సినారియో కనిపిస్తోంది. సికింద్రాబాద్ ముఖ్యంగా శంషాబాద్ నుంచి మొదలుపెట్టి ఇటు శంషాబాద్ నుంచి ఘట్కేసర్ వరకు కూడా మేఘాలు అలుముకునే దట్టమైన మేఘాలు కూడా అలుముకున్న పరిస్థితి మనకి హైదరాబాద్ వ్యాప్తంగా మనకి కనిపిస్తోంది. హైదరాబాద్తో పాటు ఇటు తెలంగాణకు సంబంధించి పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఇటు హైదరాబాద్కి సంబంధించి కూకట్పల్లి వైపు కూడా ఇటు మేఘాలు కమ్ముకున్నాయి. దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో ఒక్కసారిగా వర్షానికి సంబంధించి ఆ ప్రభావం మనం చూస్తున్నాం. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈ నెల 23 వరకు కూడా వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ సాయంత్రం కావడంతో ఇంటికి తిరిగి వెళ్ళేవారు, ఆఫీసులు అంటే తమ కార్యాలయాల్లో పని ముగించుకొని ఇంటికి వెళ్ళే వాళ్లకు సంబంధించి ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంత్రం సమయంలో మనం సాధారణంగానే ట్రాఫిక్ చూస్తూ ఉంటాం హైదరాబాద్ వంటి నగరాల్లో. ఇదే నేపథ్యంలో ఇదే సమయంలో వర్షం కనుక కురిస్తే ఆ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఎక్కడికక్కడ రోడ్ల మీద వర్షపు నీరు నిలిచిపోవడంతో ఉండే దారులకు సంబంధించి మరింత కుచించుకుపోతాయి, అంటే మరింత చిన్నవైపోతూ ఉంటాయి. ఎందుకంటే వరద నీరు, వర్షపు నీరు ఎక్కడైతే స్టాక్ ఉండిపోతుందో అటువైపుగా వెళ్ళడానికి ఆస్కారం ఉండదు, అటువైపు వెళ్ళడానికి ప్రయత్నం కూడా చేయరు. ఇటువంటి నేపథ్యంలో అంటే అవసరమైతే తప్ప ఇటువంటి నేపథ్యంలో మరింత ట్రాఫిక్ ఎక్కువైపోతూ ఉంటుంది. సో ఇదే పరిస్థితి గత వారం రోజులుగా ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి గత వారం రోజులుగా ఇటువంటి సినారియోని ప్రజలు చవి చూస్తున్నారని చెప్పుకోవాలి. హైదరాబాద్కి సంబంధించి గచ్చిబౌలి, మియాపూర్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసిన పరిస్థితి. మియాపూర్, జూబ్లీ హిల్స్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, మాదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దీంతో ఇటు జీహెచ్ఎంసీ కూడా అలర్ట్ అయింది. ఎవరైనా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దంటూ కూడా గతంలో చెప్పిన సందర్భాన్ని మనం చూసాం. సో కీసర్ దగ్గర భారీ వర్షం కురుస్తోంది. దమ్మాయిగూడ, ఘట్కేసర్ వంటి ప్రాంతాలు ముఖ్యంగా ఓఆర్ఆర్కి సంబంధించి ఘట్కేసర్ కావచ్చు అటువైపు ఓఆర్ఆర్ ప్రాంతంలో దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. వర్షం కురిసే అవకాశం ఇప్పుడు కనిపిస్తుందనే చెప్పుకోవాలి. హైదరాబాద్ వ్యాప్తంగా తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్లో ఇటు గజ్వేల్ వరకు కూడా, ఇటు షాద్ నగర్ నుంచి గజ్వేల్ వరకు కూడా ఇటు మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉందా అంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి ప్రస్తుతం
ఇంపాక్ట్ మనం చూస్తున్నాం. తెలంగాణకు సంబంధించి ఉపరితల ద్రోణి ప్రభావంతో ఇటు వర్షాలు కురుస్తున్నాయి. సో దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బాలానగర్లో కూడా వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తోంది. మోయినాబాద్కి సంబంధించి అక్కడ కూడా దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. హైదరాబాద్కి సంబంధించి పలు ప్రాంతాల్లో ఆ వర్ష ప్రభావం మనం చూస్తున్నాం. ముఖ్యంగా వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. ఉదయం చూసుకుంటే దాదాపు 10 నుంచి 12, 2 గంటల వరకు కూడా వాతావరణం కాస్త ఎండ వాతావరణం మనకు కనిపించింది. ఆ తర్వాత వాతావరణం కాస్త కూల్గా మారింది, చల్లగా మారింది. మబ్బు పట్టిన వాతావరణం మనం చూడొచ్చు. ఆ తర్వాత చూసుకుంటే దాదాపు ఒక గంట నుంచి చూసుకుంటే చినుకులతో మొదలైంది. ఆ తర్వాత వర్షం దంచి కొడుతోంది కొన్ని ప్రాంతాల్లో. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పటికీ హైదరాబాద్లో వర్షం కుమేస్తూ ఉండడంతో ఎక్కడికక్కడ ప్రజలు ఉండిపోయే ప్రయత్నం చేస్తున్నారు. మీ ప్రాంతాల్లో ఎటువంటి సినారియో ఉందనేది కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ కమ్యూనికేట్ చేసినట్టు అవుతుంది. అటుగా వెళ్ళే వాళ్ళకు సంబంధించి ఆల్టర్నేటివ్ అంటే ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకునే అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రైట్, అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మణికంఠ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మణికంఠ, తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు, అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంది? సచిన్, మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా తాపానికి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ కూడా చల్లటి కబురు తెలియజేసినటువంటి పరిస్థితి. పూర్తిగా జిల్లా వ్యాప్తంగా కూడా ఉందంటూ కూడా వాతావరణ శాఖ తెలియజేసిన నేపథ్యంలో పూర్తిగా ఈ రోజు సాయంకాలం నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతాంగం అంతా కూడా కొంత ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్నటిదాకా కూడా పూర్తిగా చెరువులు, కుంటలు, జలాశయాలన్నీ కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఒక్కసారిగా వర్షం ప్రారంభమైన నేపథ్యంలో రైతాంగంలో మొత్తం కూడా కొంత ఆశలు చిగురిస్తున్నటువంటి పరిస్థితి. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతాంగానికి అంతా కూడా వ్యవసాయానికి కొంత అనుకూల వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు ప్రారంభమవుతాయి అనేటటువంటి అంచనాతో రైతాంగం వారు పండించినటువంటి వరి ధాన్యాన్ని అంతా కూడా అమ్ముకోవడం జరిగింది. అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రమే వరి ధాన్యం అంతా కూడా మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వరి ధాన్యం కూడా తవ్వకుండా ఉండేందుకు రైతులు కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. అధికారులంతా కూడా వాతావరణ శాఖ అప్రమత్తం చేసిన నేపథ్యంలో ఎక్కడా కూడా వర్షాలకు పండించిన ధాన్యం ఎక్కడ చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. పూర్తిగా జిల్లా వ్యాప్తంగా మొన్నటి దాకా ఒకవైపు ఎండలు దంచి కొడుతున్న నేపథ్యంలో ఎప్పుడెప్పుడు వర్షాలు కురుస్తాయని ఎదురు చూసినటువంటి పరిస్థితి. వాతావరణ శాఖ అయితే వర్షాలు కురుస్తాయనేటటువంటి సూచనలు చేస్తున్న నేపథ్యంలో ఎప్పుడెప్పుడు వర్షం వస్తుందంటూ కూడా జిల్లా వాసులంతా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకసారిగా ఈ రోజు గత 2 రోజుల క్రితం ఒకసారి వర్షం మామూలుగా కురిసిపోయినటువంటి పరిస్థితి. మరొకసారి ఈ రోజు వర్షాలు ప్రారంభమయ్యాయి. మళ్ళీ 2-3 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ తెలియజేసిన నేపథ్యంలో జిల్లా వాసులంతా కూడా కొంత ఉపశమనం పొందుతున్నారని చెప్పవచ్చు. కొంతమంది వర్షాలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న దాకా వర్షం లేక ఎండలకు విలువిలాడిపోయినటువంటి ప్రజలు ఇప్పుడు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొంత ఈ చల్లటి వాతావరణాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మరోపక్క తుఫాన్ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న నేపథ్యంలో ఎన్ని రోజులు ఈ తుఫాన్ పోతుంది, ఈ తుఫాన్ కారణంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయనేటటువంటి అంశాలపై కూడా కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు చాలా రకాల ఇబ్బందులు ఎదురయ్యాయి. గతంలో తుఫాను వచ్చినప్పుడు సమయంలో కూడా మహబూబ్నగర్ పట్టణం కావచ్చు,
చాలా జిల్లాలో చాలా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయి జలమయమైనటువంటి పరిస్థితి. కాబట్టి మళ్ళీ ఒకవేళ భారీ వర్షాలు కురిసి అటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు ఇప్పటికే అధికారులంతా కూడా అప్రమత్తమైపోయినటువంటి పరిస్థితి. జిల్లాలలో లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో నాలాల దగ్గర కావచ్చు, డ్రైనేజీ సమస్యలు ఉండి ఆ ప్రాంతం అంతా కూడా కొంత ఇబ్బందికరంగా గతంలో మారినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు. అక్కడ మళ్ళీ ఎంత భారీ వర్షం పడినా కూడా ఇళ్లలోకి నీరు రాకుండా ఉండేందుకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటటువంటి అంశంపై పూర్తిగా కాలనీలలో కూడా అధికారులు కావచ్చు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా ఒక్కసారిగా వర్షాలు కురవడంతో జిల్లాలో ఒక చల్లటి వాతావరణం అయితే ఏర్పడింది. రైట్, ఎందుకంటే వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడ అధికార యంత్రాంగం ఎలా అలర్ట్ అయింది, ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది మనకంట? ఇప్పటికే వర్షాలు కురుస్తాయనేటటువంటి సూచనలు అధికారులు చేసిన నేపథ్యంలో అధికారులంతా కూడా అలర్ట్ అయిపోయారు. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఎక్కడ కూడా ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఖాళీ చేయించే పనిలో పడ్డారని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే వర్షాలు కురిసిన సందర్భంలో ఇల్లు కూలి కూడా ఇంట్లో నిద్రిస్తున్న వారు కూడా చనిపోయినటువంటి ఘటనలు జిల్లాలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి మరొకసారి అటువంటి పరిస్థితులు ఎదురవ్వకుండా ఉండేందుకు అధికారులంతా కూడా అప్రమత్తమైపోయారు. పూర్తిగా సమీక్ష సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు నుంచి వర్షాలు దాదాపు 5 రోజుల పాటు కూడా కురిసే అవకాశం ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ తెలియజేసినటువంటి పరిస్థితి. అందులో భాగంగా తుఫాను కూడా వచ్చేటటువంటి ప్రమాదం ఉందనేటటువంటి సూచనలు వచ్చిన నేపథ్యంలో పూర్తిగా అధికారులు అయితే అలర్ట్ అయినటువంటి పరిస్థితి. నాలాల దగ్గర కావచ్చు, ఎక్కడెక్కడైతే నీళ్లు జామ అవుతాయో, ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాల్లోకి ఇళ్లలోకి నీళ్లు వచ్చి చేరుతాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా అధికారులు ప్రజాప్రతినిధులు అంతా కూడా దగ్గరుండి పర్యవేక్షించారు. ఆ ప్రాంతాలన్నీ కూడా తిరిగి ప్రజల్ని కూడా కొంత అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఇళ్లలోకి నీరు వచ్చి కూడా వారంతా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మరొకసారి అటువంటి పరిస్థితులు ఏర్పడకుండా ఉండేందుకు అయితే అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. దానిపై సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సచిన్ రైట్ మనకంట, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం తెలంగాణకు సంబంధించి రాబోయే 2 రోజులకి, ముఖ్యంగా రాబోయే 2 రోజులకి తెలంగాణకు సంబంధించి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలో పలు చోట్ల వర్షం దంచి కొడుతోంది. ఇటు మియాపూర్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, మాదాపూర్, గచ్చిబౌలిలో వర్షం కురుస్తోంది. రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈ నెల 23 వరకు కూడా వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది. అప్రమత్తంగా ఉండాలంటోంది వాతావరణ శాఖ. ఇక హైదరాబాద్కు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది.